హాయ్! హలో అండి. అందరికీ శుభోదయం. ఎట్లున్నారు? అందరూ మంచిగున్నారా? వెల్కమ్ అవర్ ఛానల్ పల్లెటూరు ముచ్చట్లకి స్వాగతం, సుస్వాగతం. ఓలక్కో ఈరోజు ఏం ముచ్చటతోని వచ్చినావు? ఏమి అంతగాను చికచికా నవ్వుతున్నావు? ఏమైంది అనుకుంటున్నారా? మా అంత ఆనందంగా మీరుండలేరులేండి. కూలి పనే చేసుకునే వాళ్ళమే అయినా ఏందో ఒక సొల్లు కబుర్లు చెప్పుకుంటూ మస్తు ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ ఉంటామన్నమాట. సర్లే కానీ ఈరోజు ముచ్చట ఏంది అంటే ఈరోజు మేము టమాటా కోతకైతే వెళ్తున్నాము. అది కూడా మా ఊరు పక్క ఊరు దగ్గరకే. సో అందుకని చెప్పేసి కాలినడక అన్నమాట. ఎప్పుడు మాకి ఆటో అయితే వచ్చేది. ఆటో పనికి వెళ్తే కొంచెం లాంగ్ అయితే ఆటో వస్తుంది అన్నమాట. ఇంక ఈరోజు మా ఊరు పక్కకే కదా అని చెప్పేసి నడుచుకొని అయితే వెళ్తున్నాము. ఇంతకు ముందు షార్ట్ వీడియో అయితే ఒకటి పెట్టినాను. టమాటా తోట మరియు కర్బూజా తోట, ఆ తోట వాళ్ళకే అన్నమాట. ఈరోజు కోతకైతే వెళ్తున్నది. ఇప్పటికీ 2 కోతలైతే కోసినారు. ఎంత ధర పోయింది, ఏం సంగతి అనేది నాకైతే తెలియదులే కానీ ఇంకా ఇన్ని నాళ్ళు మన పనే ఉండడం వల్ల అయితే పోలేదు. ఇంకా ఈరోజైతే నేను కూడా అయితే మా అమ్మ వాళ్ళతోని పనికైతే వెళ్తున్నా. మేము వచ్చేసి 14 మంది, 15 మంది అయితే వెళ్ళేటోళ్ళం. కానీ నిన్నటి వీడియోలోనే ఇంతకుముందు వీడియోలోనే అయితే చెప్పినాను. మాకు ఒక పండుగ ఉన్నది. ఆ పండుగ పనుల్లో ఫుల్ బిజీ ఉన్నారు అందరూ అని చెప్పేసి 14 మంది 7 మంది అయితే మైనస్ అయినామన్నమాట. ఇంక 7 మంది అయితే వెళ్తున్నాము. మేము ఇక్కడ 6:30కి అయితే బయలుదేరినాము. ఇంక నడుచుకొని వెళ్ళేసరికి 7:30 అయితే అవుతుంది మేము ఆ తోట దగ్గరికి వెళ్ళేసరికి. ఇంకా మధ్యాహ్నం అట్లనో ఇట్లనో హాఫ్ అన్ అవర్ లేట్గా వస్తామని మీ అందరికీ తెలిసిన విషయమే. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా. ఇంకా నేను తలలో పువ్వులు పెట్టుకున్నాను, నడుచుకొని పోతున్నాను కదా అని చెప్పేసి మా పెద్దమ్మ అయితే కొంచెం దూరం నెత్తికి బట్టేసుకో పూలు పెట్టుకున్నావు కదా అని చెప్పేసి అయితే చెప్పిందన్నమాట. కొన్ని కొన్ని సెంటిమెంట్స్ అయితే ఉంటాయి కదా పల్లెటూర్లలో. ఇంకా అదే విధంగా అయితే ఇంతవరకు అయితే బట్టేసుకొని అయితే వచ్చేసాను. ఇంకా మా తోట దగ్గరకు అయితే వచ్చేసినాం అన్నమాట. ఇంకా మనకి ముఖ్యంగా ఎండకి టమాటా చెట్లలోకి వచ్చినప్పుడు కావాల్సింది అదిగోండి నైటీ, టవల్, షర్టు. నైటీ ఎందుకంటే టమాటా చెట్లలోకి వెళ్ళే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది పసురు ఎక్కువ మెత్తుకుంటుంది అని చెప్పేసి. ఇంకా అవన్నీ వేసుకున్న తర్వాత ఫస్ట్ కాయలు కోయడం అయితే స్టార్ట్ చేసింది మా పెద్దమ్మ. ఆగండమ్మా ఎవరైనా ఫస్ట్ ముట్టని అనేసి అనిందన్నమాట. ఎందుకు అంటే ఎవరైనా ముడితే మళ్ళీ రోజంతా కొంచెం అలసటగా, నొప్పులుగా ఉంటుంది. ఎవరైనా మంచి వాళ్ళు అంటే శకునం మంచి శకునం అయితే ఉండాలి అనేసి మా నమ్మకం అన్నమాట. ఇంక మొదలుపెట్టినాము. మేము 7:30కైతే మునాలు పట్టినాము. 9:30కైతే అయిపోయిందండి మునాలు. బాబోయ్! టమాటాలకైతే ధరలు లేవు కానీ ఇంకైతే చెట్లల్లో అంతా పండిపోతున్నాయి. ఇంకేం చేయాలో తెలియక అంతే కోపిస్తున్నారన్నమాట. ఇంకా భోజనం తినేసి అయితే కొద్దిసేపు కూర్చున్నాము. 10 అయ్యింది భోజనం తినేసరికి. మళ్ళీ అయితే కాయలు కోయడం అయితే మొదలుపెట్టినాం అన్నమాట. చూడండి ఏ విధంగా అయితే టమాటా చెట్లంతా అయితే పడిపోయినాయి. అంటే ఇది రెండోసారి ఇదే తోటలో ఇదే తీగలకే ఇదే కట్లకే మళ్ళీ పేపర్ ఏమి వేయకుండా తోట పెట్టడము. సో అందుకని చెప్పేసి ఎండకి మురిసిపోయి ఈ విధంగా అయితే పడిపోయినాయి. కాయలు కూడా విపరీతంగా అయితే మాగిపోయినాయి. కాయలు కూడా విపరీతంగా అయితే పట్టినాయి అన్నమాట. అదేమో చెప్తుండ్లాదా పోయేదానికి ఈ కాతంతా అన్నట్టు కాయలు మాత్రం మస్తున్నాయి. ఈ కాత రేట్లు ఉన్నప్పుడు పట్టినింటే ఎన్ని పైసలొచ్చేదో ఏమో. తొలి కోత వచ్చేసి రూ. 100 అయితే పోయిందంట బాక్స్. ఇంక ఇప్పుడేమో వచ్చేసి మొన్న రెండో కోత రూ. 70 పోయిందంట. ఇంక ఈ కోతకి ఏం పోతుందో ఏమో తెలవదు కానీ అదిగోండి ఇలా ఇద్దరొచ్చేసి ఒక బాక్స్‌కైతే పోసుకున్నాము. ఆ పక్క మునం నుంచి ఈ పక్క మునంకైతే ఎత్తిసారన్నట్టు. ఇంక అందరము ఒకే తావనైతే కుప్ప కూర్చున్నాము. ఎందుకంటే మునాలయిపోయిన వాళ్ళు ఇగ మళ్ళీ వాళ్ళకైతే ఎదురెళ్తున్నాం అన్నట్టు. అందరూ ఒకే మునంలోకి గుంపు గుంపుగా అయితే వచ్చేసినాము. ఇంకొకరికొకరైతే ఎదురు బెదురు బెరుక్కొని ఇంక ఈ మునాలైతే బెరుక్కొనేసి పోయి నీళ్ళు తాగి మళ్ళీ మునాలైతే పట్టుకుందాము అని చెప్పేసి అందరూ ఒకే మునంలోకైతే పట్టుకున్నాము. ఇంక నీళ్లు తాగి కొద్దిసేపు అలా కూర్చున్నాము. అలుపు తీర్చుకొని మా పిన్ని అయితే పేర్లయితే రాస్తుంది. ఎంతమంది వెళ్ళినాము ఏంది సంగతి అని చెప్పేసి. ఒకసారి నా చేతులు చూస్తే మీకే అర్థమైపోయిద్ది. చేతులు ఈ విధంగా అయిపోతాయి టమాటా చెట్లల్లోకొస్తే. మస్తు అస్సలంతా పసరు ఎక్కువుంటదన్నమాట. ఇంగ ఈ పసరు పోవడానికి చాలా అయితే బుయ్యాల్సుంటది. ఇంక టైం అయితే 2 అయిపోయింది. నేను మా పిన్ని అయితే బయలుదేరుతున్నాము ఫ్రెండ్స్.